మేము ఎన్డీఏలో ఉన్నాం కదా, మేము ఎలా చేస్తామని. ఎన్డీఏలో ఉంటే ఎందుకు చేయకూడదు? ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం, మన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయం. వివిధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మణిహారం లాగా ఉండే స్టీల్ ప్లాంట్ కొన్ని వేల మంది కార్మికులు ఉపాధి లేక విలువెల్లాడుతున్నారు. 5,000 మంది కార్మికులను తీసేశారు. 22,000 ఎకరాలు, 4 లక్షల కోట్ల విలువైన 22 ఎకరాలని రైతులేమో దానం చేశారు. వారి తాతలకు లేదు, తండ్రులకు లేదు, వారికి లేదు, వారి మనులకు లేదు. ఈరోజు తిరుగుతున్నారు. 8,000 మందికి ఇంకా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు ఏం చేస్తున్నారంట? నేను ఎందుకు ఇలా మభ్య పెడుతున్నారు? ఇంకా ప్రైవేటైజ్ అవ్వదు అంట. ప్రైవేటైజ్ అవ్వదు అనుకునేటప్పుడు ఎందుకు మోడీ గారితో అనౌన్స్ చేయరు? మీరు భాగస్వామ్యం ఉన్నారు కదా. తర్వాత మేము భాగస్వామ్యం ఉన్నాం, మేము రాజద్రోహం చేయమంటారు. ఏం గతంలో ఎన్డీఏతో మీరు గతంలో బీజేపీని టీడీపీ ఎప్పుడు పెళ్లి చేసుకోలేదా? ఫస్ట్ టైం డివోర్స్ ఇచ్చారు కదా. ఫస్ట్ టైం డివోర్స్ ఇచ్చేటప్పుడు ఏమన్నారు? బీజేపీ మత్తత్వ పార్టీ బాబ్రీ మసీద్ని కూల్చేసింది అన్నారు కదా. రెండోసారి కలిశారు కదా, రెండోసారి వెడ్డింగ్ అయింది కదా, అప్పుడు డివోర్స్ ఇచ్చారు కదా. ఇచ్చేయమన్నారు. మోడీ గారిని వ్యక్తిగతంగా దూషించలేదా? మళ్ళీ మూడోసారి కూడా వెడ్డింగ్ చేసుకున్నారు కదా. 2018లో విడిపోలేదా? ఇవి మీకు మామూలే కదా. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? అత్యంత సీనియర్ నాయకులు, 4వ ముఖ్యమంత్రిగా ఉన్నారు, 40 సంవత్సరాల అనుభవం అంటారు, 15 సంవత్సరాల ప్రతిపక్ష హోదా అంటారు. ఇదేనా మీకున్న అనుభవం అని అంటాను నేను.